Yeah, very good evening all. Can you able to hear me? Yeah, very good evening all. Can you able to hear me? So, ఈరోజు ఈ క్లాస్లో now we are going to discuss some of the different concepts related to our graphs. Yesterday ఆల్రెడీ మనం గ్రాఫ్స్కి సంబంధించి కొన్ని అంశాలు నేర్చుకుందాం అనుకున్నాం, బట్ కానీ బికాజ్ ఆఫ్ సమ్ నెట్వర్క్ ఇష్యూ, వైఫై ఇష్యూ, ఐ కుడ్ నాట్ స్టార్ట్ ప్రాపర్లీ. దట్స్ వై సో టుడే ఇన్ దిస్ క్లాస్ we are going to start what we can say simply graphs. Okay, let me explain all these things. Okay, so now just listen. మనకు ఆల్రెడీ మ్యాథ్స్ మిషన్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హూ ఎవర్ ఈ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఇన్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్, మనము ఆర్డర్ వైజ్గా అంటే చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ 6 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, అండ్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ బిట్ పార్ట్ ఆల్సో. ఓకే, సో ఐ కుడ్ నాట్ రన్ ప్రాపర్లీ ఎస్టర్డే క్లాస్ బికాస్ ఆఫ్ ది వైఫై ఇష్యూ. సో ఎనీహౌ నో ఇష్యూ. ఓకే, రైట్. వెంకట సాయి, ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్. నౌ ఈరోజు క్లాస్లో వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వాట్ వీ కెన్ సే గ్రాఫ్స్ పార్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ముందుగా బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ది గ్రాఫ్ పార్ట్, మనకు ఆల్రెడీ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే యూ కెన్ ఏబుల్ టు సీ ప్రీవియస్ 6 మార్క్స్ క్వశ్చన్స్. మనం రియల్ నెంబర్స్ చేసాం, ఆఫ్టర్వర్డ్స్ ప్రోగ్రెషన్ చేసాం, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్, సో దీస్ ఆర్ ద కోఆర్డినేట్ జామెట్రీ. ఈ చాప్టర్స్ నుంచి ఆల్రెడీ మనం 6 మార్క్స్ క్వశ్చన్ చేసాం. 6 మార్క్స్ క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ మనం 4 అటెంప్ట్ చేయాలి. 4లో 1 క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్స్, 1 ఈజ్ ఫ్రమ్ గ్రాఫ్ అండ్ 1 ఈజ్ ఫ్రమ్ రియల్ నెంబర్స్. ఓకేనా? ఎస్ ఆర్ నో? 1 ఈజ్ ఫ్రమ్ రియల్ నెంబర్స్, 1 ఈజ్ ఫ్రమ్ గ్రాఫ్, 1 ఈజ్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్స్. సో ఇట్లా మన సిస్టమేటిక్గా యూనో ఆల్రెడీ దీస్ క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అండ్ 1 ఈజ్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్. ఇవన్నీ మీకు తెలిసిందే. సో ఇక నౌ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ గ్రాఫ్స్. మనకి గ్రాఫ్స్ అనగానే 2 చాప్టర్స్లో నుంచి గ్రాఫ్స్ వస్తాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి పాలినామియల్స్ని మనం ఇంగ్లీష్లో, దీని తెలుగులో అయితే బహుపదులు అంటాం. తర్వాత సెకండ్ చాప్టర్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. మనకి మొత్తం 14 చాప్టర్స్లో ఈ 2 చాప్టర్స్ నుంచి మనకి గ్రాఫ్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఒకటి ఏంటిది పాలినామియల్స్, ఇంకోటి ఏంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. అయితే మనకి ఒక పాలినామియల్ ఇస్తాడు, ఒక p of x అనే పాలినామియల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ he will be giving like this: x square plus 4x minus 5. He asked to find out the zeros of this polynomial with the help of a graph. గ్రాఫ్ పేపర్ని యూజ్ చేసి ఈ పాలినామియల్కి 0 వాల్యూస్ ఫైండ్ చేయండి అంటాడు. ఇది ఇలా ఉన్నప్పుడు దీని డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది. డిగ్రీ 2 ఉంది కాబట్టి దీనికి మ్యాక్సిమం వస్తాయి జీరోస్, 2 జీరోస్ వస్తాయి. ఇక్కడ 1 జీరో, నెక్స్ట్ సెకండ్ జీరో, 2 జీరోస్ వస్తాయి. సో ఇట్లా ఒక పాలినామియల్ ఇచ్చి ఆ పాలినామియల్కి 0 వాల్యూ ఫైండ్ చేయండి అన్నప్పుడు మనం ఒక సపరేట్ మెథడ్ ఫాలో అవుతాం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మరొకటి వచ్చేసి, అంటే దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కమ్స్ అండర్ వాట్ వీ కెన్ సే పాలినామియల్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇందులో ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అంటే 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ విల్ బి గివెన్. అవి ఎలా ఉంటాయి అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్లా pair of equations will be given and he asked to find out the solution for this. Yeah, Ankit Raj, very good evening. Hello. Yeah, so itla 2 chapters. One is from polynomials and the next one is from what we can say pair of linear equations in 2 variables. So now
మనకి యూజువల్గా దీంట్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయండి. ఎగ్జామినేషన్లో గ్రాఫ్ డ్రా చేసే ముందు మనం పర్ఫెక్ట్గా కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి. ఓకే, వెదర్ ద క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ పాలినామియల్స్ ఆర్ వెదర్ ద క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ టు వేరియబుల్స్, ఎస్పెషల్గా పాలినామియల్స్. పాలినామియల్స్లో మనకి కర్వ్ వచ్చేసి పారాబోలా ఫామ్లో ఉంటుంది కదా. పాలినామియల్స్లో కర్వ్ వచ్చేసి యూజువల్గా ఏ ఫామ్లో ఉంటుందండి? పారాబోలా ఫామ్లో ఉంటుంది. ఇది పారాబోలా. రిమెంబర్, వైల్ యు ఆర్ డ్రాయింగ్ ద పారాబోలా you should draw the parabola without lifting the pencil, without lifting the pen or pencil. Usually pencil lift చేయకుండా you should draw the curve, but usually some of them how you are going to draw is, for example, let's say for example points are like this, then how you are going to draw? From here to here you will draw, then here to here you will draw, then here to here, it won't look like good. So you should draw the curve without lifting pencil, without lifting. I hope you understood. Okay na? That is primary thing. Second thing వచ్చేసి how to identify zeros. Usually zeros of the polynomial can be identified like this. How? For example, this is going to meet the x-axis in two distinct points. Yes or no? ఈ కర్వ్ x-axis ని two distinct points వద్ద మీట్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. For suppose let's say here point is 3, 0, and let's say for suppose here point is -2, 0. Means what does it mean? This particular curve is meeting x-axis at 3 and -2. Yes or no? 3 and -2. Therefore -2, 3 is the zeros of the given polynomial. -2, 3 is the zeros of the given polynomial. మీరు వీడియో పూర్తిగా జాగ్రత్తగా సిస్టమేటిక్గా చూడండి, ఎండింగ్ వరకు 2 చాప్టర్స్ కవర్ అయిపోతాయి ఇందులో. ఒకటి పాలినామియల్ గ్రాఫ్, నెక్స్ట్ వచ్చేసేమో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. వాటికి ట్రిక్స్ చెప్తాను, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అప్లై చేయాలి, ఆన్సర్ వెరిఫికేషన్ మన బైండింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, హర్రర్ డైలీ, హూ ఇస్ దట్? ఐ డోంట్ నో యువర్ నేమ్. హాయ్ హర్రర్ డైలీ, వెరీ గుడ్ ఈవినింగ్. I don't know your original name. Yeah. Now with we are going to start the problems. Let's start the problems. Okay, నేను గ్రాఫ్ పేపర్ కూడా ప్రాపర్ డిజిటల్ బోర్డ్ కాబట్టి ఐ విల్ టేక్ ది గ్రాఫ్ పేపర్ ఆల్సో. విత్ ది హెల్ప్ ఆఫ్ ద గ్రాఫ్ పేపర్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు డిస్కస్ నీట్లీ. సో ముందుగా లెట్ us టేక్ వన్ క్వశ్చన్. ఈ ఆస్క్ టు ఫైండ్ ద జీరోస్. ఇట్లా ఉంటుంది క్వశ్చన్. ర్యాండమ్లీ ఐఎమ్ టేకింగ్ ఫైండ్ ద జీరోస్. ఈ ఆస్క్ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. He asked to find out the zeros of the polynomial. Let's say p of x equal to, let me take one question, let me take one proper question, x square plus 3x minus 4. Here I am taking x square plus 3x minus 4. So for this particular polynomial, for this particular polynomial he asked to find out the zeros of the polynomial. Okay na? Zeros of the polynomial. Okay, right man. Can you able to see the question what I am writing on the screen? I hope you could not see this properly. Let me zoom out. Yeah, I think now you can able to see. I hope now you can able to see the questions what I am writing on the boards. Yeah. Okay, now let's continue. A fine. Okay, horror. Right, so simply what you should do, primarily the thing what you should know is you have to find out the zeros of this polynomial by using normal method. What is the given quadratic polynomial? The given quadratic polynomial is x square plus 3x minus 4 ఇది ఈక్వల్ టు 0 కదా. ఇది ఒక వర్గ సమాసం, దీని వర్గ సమాసం అంటాం. ఈ సమాసానికి శూన్య విలువలు కనుగొనండి అన్నాడు. ఎలా అంటే గ్రాఫ్ పేపర్ ద్వారా. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్. ఆ బహుపదికి శూన్య విలువలు కనుగొనండి అన్నాడు. ఆ బహుపది x అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద అయితే మీట్ అవుతుందో ఆ సమాసానికి అన్ని శూన్య విలువలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ x అక్షాన్ని 2 బిందువుల వద్ద మీట్ అవుతే 2 జీరో వాల్యూస్ ఉంటాయి, అంటే 2 శూన్య విలువలు ఉంటాయి. x అక్షాన్ని 3 బిందువుల వద్ద
ఖండిస్తే 3 శూన్య విలువలు ఉంటాయి. అలా ఒకే బిందువు అయితే ఒకే శూన్య విలువ ఉంటుంది, అది గుర్తించాలి. దానికోసం మనం ముందుగా ఏం చేస్తామంటే యాక్చువల్ zeros we are going to find. We are going to find the actual zeros. How we are going to find the actual zeros? Once observe here. How we are going to find actual zeros? Once observe here. ముందుగా product of extremes తీసుకోండి. Product of extremes middle term. What is the middle term? Middle term వచ్చేసి 3x. Product of extremes ఏముంది? Product of extremes వచ్చేసి -4x square. సో సింపుల్గా దీన్ని ఏం రాస్తాం? హియర్ వీ కెన్ రైట్ -x అండ్ 4x అండ్ -x. 4x అండ్ -x అంటే -4x స్క్వేర్ యాడ్ చేస్తే వచ్చేది 3x. ఓకే, దీనిని స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది? x స్క్వేర్ ఐఎమ్ రైటింగ్ -x ప్లస్ 4x -4 = 0. ఇందులో ఒక x కామన్ తీస్తే x -1, ఒక 4 కామన్ తీస్తే x -1, ఒక x -1 కామన్ తీస్తే x + 4 = 0. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ = 0 అంటే అయితే ఫస్ట్ వన్ = 0 లేదా సెకండ్ వన్ = 0. దీని నుంచి x ఏమొస్తుందండి? -4, 1 కదా. x ఏమొస్తుంది? -4, 1 వస్తుంది. కాబట్టి మనం నార్మల్గా ఆన్సర్ చేసినా కూడా మీకు మీరు నార్మల్గా గ్రాఫ్ పేపర్ ద్వారా చేసినా కూడా మీకు ఆన్సర్ ఏం రావాలి? -1, -4 రావాలి. 1, -4 వచ్చేసి శూన్య విలువలు. ఆ శూన్య విలువని గ్రాఫ్ పేపర్ ద్వారా చేసినప్పుడు అలాగే రావాలి. మీకు ఆన్సర్ మైండ్లో ఉండాలి. ఏంటా ఆన్సర్? 1, -4. 1, -4. Now let us discuss. Now simply what we do is చూడండిగా దీనికి points we have to identify. For that let us take some boxes. Here simply I am taking some, so x variable I am taking, afterwards x square I required, afterwards 3x I required, afterwards -4 I required, then y. ఇలా ప్రాపర్గా చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, యూజువల్గా ఇలా సాల్వ్ చేసేటప్పుడు వీ షుడ్ టేక్ సమ్ పాజిటివ్ వాల్యూస్, సమ్ నెగిటివ్ వాల్యూస్, వీలవుతే జీరోస్. ఓకేనా, పాజిబుల్ అవుతే కొన్ని పాజిటివ్ వాల్యూస్, కొన్ని నెగిటివ్ వాల్యూస్, కొన్ని జీరోస్ తీసుకొని ముందుకెళ్తాం. ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take x = -1. x = what I am taking? -1 I am taking. ఓకేనా, -1 తీసుకోండి. x = -1 తీసుకుంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1, 3 × -1 అంటే -3. ఈ -4 లాగా రాయండి. ఇప్పుడు ఇగో ఈ మూడింటి కాంబినేషనే మనకు y వాల్యూ కదా, అంటే p(x) వాల్యూ. p(x) అంటే మీనింగ్ అంటే నేను y అనుకున్నా. p(x) అంటే మీనింగ్ ఏంటండి? నేను yగా తీసుకున్నాను. p(x) అంటే సింప్లీ హావ్ టేకెన్ y. నౌ సింపుల్గా ఇవి యాడ్ చేయండి. -4 -3 అంటే -7, -7 + 1 అంటే ఏమొస్తుంది? -6. దేర్ ఫోర్ దిస్ వాల్యూ వాట్ ఐఎమ్ గెటింగ్? -1, -6. ఓకేనా, నేను మీకు ఏమని చెప్పాను ఇంతకుముందు? సమ్ పాజిటివ్ వాల్యూస్, సమ్ నెగిటివ్ వాల్యూస్, 0. ఓకేనా, wherever the possibility is there, some positive values, some negative values and 0 we are going to take. For that -1 తీసుకున్నాను. మనకు ఆన్సర్ ముందే తెలుసు కదా, ఏంటి? -4 ఉండాలి. -4 ఉండాలి కాబట్టి -4 హ్యాజ్ టు టేక్. అది గుర్తుంచుకోండి, ఆర్డర్లో ఉండనక్కర్లేదు. -4 హ్యాజ్ టు టేక్. సో -4 స్క్వేర్ అంటే ఈ వాల్యూ వచ్చే 16. 3 × -4 అంటే -12 కదా, -12. అండ్ దిస్ విల్ బి యాజ్ యూజువల్. -12 -4 అంటే -16, +16 -16 ఎంత? 0. అంటే కొన్ని నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నాను. లెట్ us take some 0 స్క్వేర్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో 0. ఇది -4. చివరిలో ఏమొస్తుంది? -4 వస్తుంది. నౌ లెట్ us take some పాజిటివ్ వాల్యూస్. ఆ పాజిటివ్ వాల్యూస్లో ఆన్సర్ ఏముంది చూడండి? 1 ఉంది. కాబట్టి 1 ఉండాల్సింది ఆన్సర్లో. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి, -4, 3 అనుకోండి, అప్పుడు ఏం తీసుకునే వాళ్ళం? ఒక పాజిటివ్ వాల్యూ 1గా, మరొక పాజిటివ్ వాల్యూ 3గా. ఇది ఆర్డర్లో మీరు కొన్ని బుక్స్ రెఫర్ చేసినప్పుడు -3, -2, -1, 0, 1, 2, 3 ఇలా ఆర్డర్లో ఉంటాయి. అవి ఆర్డర్లో ఉండాల్సిన పని లేదు. మనకు ర్యాండమ్గా ఒక 4-5 పాయింట్స్, ఈ 4-5 పాయింట్స్లో మనకు ఆన్సర్ ఖచ్చితంగా ఉండాలి. ఏంటి ఆన్సరు? -4, 1. అలాంటే ఆన్సర్ పాజిబిలిటీస్, ఆన్సర్ వచ్చే విధంగా 2 పాయింట్స్ ఉంటాయి, మరొక 2 లేదా 3 పాయింట్స్, అంటే మొత్తం మీద 4 or 5 పాయింట్స్. ఆ 4 or 5 పాయింట్స్లో కొన్ని పాజిటివ్ వాల్యూస్, ఏవో కొన్ని పాజిటివ్ వాల్యూస్ మన వీలుని బట్టి. ఓకేనా, ఏవో కొన్ని నెగిటివ్ వాల్యూస్. అంతేగాని -3 నెక్స్ట్ -2 ఉండాలి, -1 ఉండాలి, 0, 1, 2, 3 ఉండాలి, అట్లా అవసరం లేదు. ఏవో కొన్ని పాజిటివ్ వాల్యూస్, ఏవో కొన్ని నెగిటివ్ వాల్యూస్, ఆఫ్టర్వర్డ్స్ 0. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా, ఆ విధంగా తీసుకొని
తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. సరే 1 తీసుకున్నా, 1 స్క్వేర్ వచ్చేసి 1, 3 ఇంటూ 1 అంటే 3, ఇది వచ్చేసి -4. సో 1 + 3 అంటే 4, 4 - 4 ఏమైంది 0. సో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఎనఫ్. చివరగా ఒక పాయింట్ తీసుకోండి. ఇక చివరగా యూ కెన్ టేక్ వన్ మోర్ విత్ రెస్పెక్ట్ టు 2. x = 2 తీసుకున్నా, 2 స్క్వేర్ ఎంత 4, 3 ఇంటూ 2 అంటే 6, ఇది ఒక -4, 4, 6, 10, 10 - 4 అంటే సింపుల్గా ఏమొస్తుంది 6 వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, పాయింట్స్ ఏమొచ్చాయి ఇక్కడ నాకు, పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ x వాల్యూ తీసుకుంటాం కదా, -1, -6, నెక్స్ట్ వచ్చేసి -4, 0, నెక్స్ట్ వచ్చేసి 0, -4, నెక్స్ట్ వచ్చేసి 1, 0, నెక్స్ట్ వచ్చేసి 2, 6. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఒక గ్రాఫ్ పేపర్ ఐడెంటిఫై చేద్దాం. వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ఏ ప్రాపర్ గ్రాఫ్ పేపర్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐడెంటిఫై జాగ్రత్త చూడండి. అవి మీరు కొన్ని రకాల గైడ్స్ బుక్స్ రెఫర్ చేసినప్పుడు ప్రాపర్గా చాలా పాయింట్స్ తీసుకుంటాడు. దే నీడ్ నాట్ బీ ఇన్ ఆర్డర్. అంటే -3, -2, -1, 1, 2, 3 యూ నీడ్ నాట్ టు టేక్ ఇన్ ఆర్డర్. ర్యాండమ్గా వాట్ ఎవర్ ద వాల్యూస్ వీ నీడ్ దట్ విల్ టేక్. అందులో ఏముండాలి కండిషను, కొన్నేమో పాజిటివ్ వాల్యూస్ ఉండాలి, కొన్నేమో నెగిటివ్ వాల్యూస్ ఉండాలి, కొన్నేమో జీరోస్ ఉండాలి, ఒక జీరో ఉండాలి. ఆ విధంగా తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us టేక్ వన్ గ్రాఫ్ పేపర్. మీకు అర్థం కావడం కోసం నేను గ్రాఫ్ పేపర్ తీసుకుంటున్నాను అండి, బ్యాక్గ్రౌండ్ మారుస్తున్నాను. లెట్ us టేక్ సమ్ గ్రాఫ్ పేపర్. Let us take one graph paper. Randomly I am taking one graph paper. This you may not able to see properly. Yeah, I hope this you can able to see this background properly. Okay na? Yeah, ఇప్పుడు చూద్దాం. Now మీకు ఆ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, you can able to see those dotted lines. దాన్ని బేస్ చేసుకొని ముందుగా నాకు ఆ పాయింట్స్ కావాలి కదా, కాబట్టి ప్రతిసారి అది వెనక్కి రాకుండా లెట్ us టేక్ సమ్ పాయింట్స్. మనం టెక్నాలజీ వాడదాం, టెక్నాలజీ స్మార్ట్గా వాడి ఆ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. నౌ ఓకే, ఐ హావ్ టేకెన్ దీస్ పాయింట్స్. నౌ విల్ ఐడెంటిఫై. ముందుగా ఏం చేయాలండి, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ డ్రా చేస్తాం. సమ్వేర్ వీ షుడ్ డ్రా ఎక్స్ యాక్సిస్, and somewhere we can draw y axis. I am taking x axis and y axis. ఓకేనా, చాలా బాగా అర్థమవుతుంది అనుకుంటా మీ అందరికీ. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ x అండ్ y కాబట్టి దీన్ని ముద్దుగా 0 అంటాం. ఈమె 1, ఈమె 2, ఈమె 3, ఈమె 4, ఈమె 5. ఆ విధంగా ఈ బజార్కి వస్తే ఈమె -1, -2, -3, -4, -5. ఇటువైపు -1, -2, -3, -4, -5. ఆ పై బజార్కి వెళ్తే 1, 2, 3, 4, 5. ఇంకా ఎక్కువ పాయింట్స్ ఇక్కడ తీసుకోలేకపోతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ని ఐడెంటిఫై చేద్దాం. నౌ లెట్ us ఐడెంటిఫై ఆల్ దీస్ బ్లడీ పాయింట్స్ ఇన్ ద గ్రాఫ్ పేపర్. ఓకేనా అండి, లెట్ us ఐడెంటిఫై ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ఏ ప్రాపర్ గ్రాఫ్ పేపర్. ఇవన్నీ ఒక ప్రాపర్ గ్రాఫ్ పేపర్లో మనము ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్. లెట్ us ఐడెంటిఫై ఆల్ దీస్ పాయింట్స్. ముందుగా ఫస్ట్ పాయింట్ చూడండి, -1, -6 అట. -1, ఏంటి -6, -1, -6. -1 అంటే ఎక్స్ యాక్సిస్ పైననేమో -1, y పైననేమో -6. ఇంకో ఇది -6 అనే లైను కదా, ఇది -6 అనే లైను, ఇది -1 అనే లైను, రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఇక్కడ మీట్ అవుతున్నాయి. కాబట్టి ఆ పాయింట్ ఏంటి -1, -6. నెక్స్ట్ -4, 0. ఎక్స్ పైననేమో -4, y పైన 0. ఇంకో ఇది లైన్, ఇదేమో 0 అనే లైను, ఇదేమో -4 లైను. ఇవి రెండు కూడా ఇక్కడ మీట్ అవుతున్నాయి. నెక్స్ట్ 0, -4. ఎక్స్ పైననేమో 0, y పైననేమో -4. y పైన ఏంటి -4, అంటే బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ హియర్. 0, -4. నెక్స్ట్ 1, 0. ఇగో x పైన 1, y పైన 0. ఓకే, నెక్స్ట్ 2, 6. x పైన 2, y పైన 6. యాక్చువల్లీ ఇక్కడ డ్రా చేయాలి, ఇది 5 కదా, ఇది 5 అంటే ఆ పైన వచ్చే 6 సమ్వేర్ అక్కడెక్కడ ఉంటుంది, నేను డ్రా చేయలేకపోతున్నాను. ఈ పాయింట్స్ వచ్చాక రిమెంబర్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్సిల్ యూ షుడ్ డ్రా. పెన్సిల్ లిఫ్ట్
చేయకుండా ప్రాపర్గా డ్రా చేయాలి. వితౌట్ లిఫ్టింగ్ పెన్సిల్ ఇన్ ఏ ప్రాపర్ వే యూ షుడ్ డ్రా. ఎలా డ్రా చేయాలి? ఇంకో సింపుల్గా వితౌట్ లిఫ్టింగ్ పెన్సిల్ ప్రాపర్లీ యూ షుడ్ డ్రా. ఓకేనా? ఇలా డ్రా చేశాక మనం ఐడెంటిఫై చేయాలి. సో దిస్ పర్టికులర్ కర్వ్ ఈజ్ మీటింగ్ ఎక్స్ యాక్సిస్ ఎట్ దిస్ పాయింట్. అర్థమవుతుంది కదా? సో ఈ పాయింట్ ఆ రెండు పాయింట్స్ వద్ద మీట్ అయింది. దీన్ని బేస్ చేసుకొని ఇదిగో ఇది -4, ఇక్కడ ఏముంది 1 ఉంది, -4 ఉంది 1 ఉంది, -4 ఉంది. కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ని -4 1 వద్ద మీట్ అయింది కాబట్టి సింపుల్గా ఇక్కడ రాయాలి. కంక్లూజన్ ఇక్కడ రాయాలి. ఏం రాస్తాం? ఫ్రమ్ ద గ్రాఫ్. ఏం రాస్తామండి? సో సింప్లీ వాట్ వీ రైట్ ఈజ్ ఫ్రమ్ ద గ్రాఫ్ the zeros of polynomial P of x is, you can write simply 1, -4. Answer ఏం రాస్తామండి? 1, -4. So this is the proper way to draw the graph. ఇలా రాయేసాక remember one thing, scale is very important. Proper scale ఉంటేనే you are going to get the full marks. ఇక్కడ స్కేల్ రాయాలి. we are going to focus on scale. ఏంటి ఆ స్కేలు? on x axis 1 centimeter is equal to 1 unit. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటిది? on y axis 1 centimeter is equal to 1 unit. Like this you should draw the proper scale. ఇలా ప్రాపర్ స్కేల్ ఉండాలి. స్కేల్కి they are going to award some marks. And if you draw the curve without lifting pencil, you are going to get some marks. And ఈ ప్రాపర్ ఐడెంటిఫైయింగ్, ప్లాటింగ్ all these points, tabulation, so for this you are going to get the proper marks. కాబట్టి simply they won't give the marks. ఇంకో ఇది చూసారా? ఇది రఫ్ వర్క్. మనం ఆన్సర్ ముందే ఐడెంటిఫై చేయడం కోసం మనం రాసుకున్న రఫ్ వర్క్ అది. దట్ ఈస్ ద సింప్లీ వాట్ వీ కెన్ సే రఫ్ వర్క్. ఇది ఒక పాలినామియల్కి జీరోస్ ఫైండ్ చేయడం ఎలా? విత్ ద హెల్ప్ ఆఫ్ ద గ్రాఫ్ పేపర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైతే కనుక ఒక బ్యూటిఫుల్ లైక్ వేసుకోండి. అర్థమైతే కనుక ఒక బ్యూటిఫుల్ లైక్ వేసుకోండి. అండ్ మన ఛానల్ ఇలా ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతూ ఉంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తూ ఉంటుంది రాబోయే రోజుల్లో. సరే, నౌ లెట్ us take one more question. After completion of this, let us take one more question based on these polynomials. Let us take one more question. Okay, now let us take, we'll change the background now. We will change the background. Yeah, now again I am taking normal plain background. చూడండి ఏమన్నాడు? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అగైన్ సో let us take next question. Find the zeros of the polynomial. He asked to find out the zeros of the polynomial P of x equal to. Let us take one separate question. He asked to find out the zeros of the polynomial with the help of the graph paper. Let us take something different question. Okay, let us take something different question from your textbook. Now what we can take is x square minus 4x minus 5. X square minus 4x minus 5. So for this particular polynomial, he asked to find out the zeros. Same procedure. ఇంతకు ముందు whatever the procedure we followed, no, same procedure you have to follow to find out the graph of the next thing also. Okay, means what I wanted to say is once observe here. ముందుగా you have to identify the roots. ఏంటా రూట్స్? x square minus 4x minus 5. Let us take since he asked to find out the zeros, I am putting equal to 0. చూడండిగా
మిడిల్ టర్మ్ ఏముంది -4x ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే మధ్యలో పదం ఎంత ఉంది -4x. అంత్య పదాల యొక్క లబ్ధం ఎంత ఉంది -5x². అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ -5x². చెప్పండి -4xని ఎలా స్ప్లిట్ చేయొచ్చు? -4xని how can we split? Shall I write x minus 5x? Yes, we can split x minus 5x. x కి -5x యాడ్ చేస్తే ఏమొస్తుంది -4x కదా. x minus 5x అంటే ఆ వాల్యూ సింపుల్గా ఏమొస్తుంది -4x. అంటే సింపుల్గా అర్థమైపోయింది ఇక. తను ఏం రాసుకోవచ్చు x² + x minus 5x minus 5 is equal to 0. ఇందులో x కామన్ తీస్తే x + 1 వచ్చింది, -5 కామన్ తీస్తే x + 1 వచ్చింది. x + 1 కామన్ తీసి పడదొబ్బితే x - 5 వస్తుంది. సో కాబట్టి ఏంటండి x = -1 and 5. x = ఏమొచ్చింది -1 and 5. యా అంటే -1, 5 ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్. మీరు గ్రాఫ్ పేపర్ ద్వారా చేసినా కూడా మీకు ఆన్సర్ ఏం రావాలి -1, 5 రావాలి. ఈవెన్ దో -1, 5 రావాలి. ఓకే రైట్. Now let us discuss. నేను ముందుగా ఆల్ తెలిసిపోయినాయి కదా, కాబట్టి ఇక్కడ చిన్న పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి. హార్డ్ పేర్స్ ఎలా వస్తాయి? ముందుగా we should take first x². Simply we are going to take first what? So first I am taking x. అది అయిపోయాక నెక్స్ట్ ఏం తీసుకోవాలి x². నెక్స్ట్ ఏం తీసుకోవాలి -4x. నెక్స్ట్ ఏం తీసుకోవాలి -5. ఇంతకుముందు చెప్పాను కదా, నేను మళ్ళీ చెప్పనక్కర్లే. ఇక కొన్ని పాజిటివ్ వాల్యూస్, కొన్ని నెగిటివ్ వాల్యూస్ 0. ఇక్కడ y కూడా ఉంటుంది. కొన్ని పాజిటివ్ వాల్యూస్, కొన్ని నెగిటివ్ వాల్యూస్ 0. ఆ విధంగా తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? విల్ టేక్ సమ్ పాజిటివ్ వాల్యూస్, సమ్ నెగిటివ్ వాల్యూస్ అండ్ 0. ఓకే, ముందుగా నెగిటివ్ వాల్యూస్లో ఏముండాలంటే -1 ఉండాలి. నెగిటివ్ వాల్యూస్లో ముందుగా ఏముండాలి -1. ఎందుకంటే -1 ఆన్సర్ అది మనకు ఆల్రెడీ ముందే తెలుసు, అందుకే రఫ్లో వేసాం. ఇది ఎగ్జామినర్కి కనిపించకూడదు. మనం రఫ్గా చేసాం, ఐడెంటిఫై చేసాం రూట్స్, అది గుర్తుంచుకోండి. ఓకే, -1, 5 అంటే ర్యాండమ్గా -2 నుండి స్టార్ట్ చేయండి. -2ని స్క్వేర్ చేస్తే 4 కదా. ముందుగా -2 ఐమ్ టేకింగ్. -2ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 4. ఓకే, -4 × -2 అంటే 8 + 8. నెక్స్ట్ ఒక -5, ఇది ఇలాగే ఉంటుంది. 8 + 1 12. 12 - 5 అంటే ఎంత 7. ఓకే, నౌ లెట్ us టేక్ -1. -1² అంటే 1. 4 × -1 అంటే 4. ఇది ఒక -5. 4 + 1 5. 5 - 5 ఎంత 0. నెక్స్ట్ 0 తీసుకోండి. 0² ఇది 0, ఇది -5 కాబట్టి -5. ఇప్పుడు పాజిటివ్ వాల్యూస్లో ఏముండాలి 5 ఉండాలి. చూడండి, పాజిటివ్ వాల్యూస్లో కంపల్సరీ ఏముండాలి పాజిటివ్ వాల్యూస్లో 5 ఉండాలి. ముందుగా 1 తీసుకోండి. 1 తీసుకుంటే 1², ఇది ఒక -4, ఇది ఒక -5. -5 -4 -9 కాబట్టి వాల్యూ -8. ఓకే, నౌ లెట్ us టేక్ సరిపోతుంది. లేదు అంటే మీకు ఒప్పుకుంటే కనుక 2 తీసుకోండి. 2² వాల్యూ ఎంత 4. -4 × 2 ఎంత -8 కదా. నెక్స్ట్ -5 చూడండి, -8 -5 ఎంత -9. we are getting some big number, no? Let it okay, anyhow we'll see. ఇదొక ఏమొస్తుంది -9 కదా. సింపుల్గా ఏమొస్తుంది -9. ఫైనల్గా ఆన్సర్లో ఏముండాలి 5 కంపల్సరీ ఉండాలి. మీరు ఓన్లీ -2 -1 0 1 2 తీసుకుంటే కాదు, ఎందుకంటే అది x యాక్సిస్ని మీట్ అవ్వాలి. x యాక్సిస్ని మీట్ అవ్వాలి అంటే y వాల్యూ 0 వచ్చేలా తీసుకోవాలి. y వాల్యూ 0 వచ్చేలా తీసుకోవాలి. అది ఎలా పాసిబుల్ అంటే దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద జీరోస్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్ బడ్డీస్. చెప్పండి బ్రో, 5² అంటే ఏమొస్తుంది బ్రో 25. -4 × 5 ఎంత బ్రో -20. ఇదంతా బ్రో -5. సో ఈ మొత్తం వాల్యూ ఎంత 0. నౌ చెప్పండి -2, 7 ఇది ఒక పాయింట్. -1, 0 ఇది ఒక పాయింట్. 0, -5 ఇది ఒక పాయింట్. 1, -8 ఇది ఒక పాయింట్. 2, -9 ఇది ఒక పాయింట్. 5, 0 ఇలా మనకి మొత్తం మీద ఒక 6 పాయింట్స్ వచ్చాయి కదా. హౌ మెనీ పాయింట్స్ వీఆర్ గెట్టింగ్ టోటల్
6 different points we are getting. So ఇప్పుడు ఈ 6 points ఏం చేయబోతున్నాం? We are going to identify in a separate graph paper. We are going to identify all these points in a separate graph paper. Let us take the graph paper. Just I am taking the graph paper. Just I am taking the bloody graph paper. Just I am taking graph paper. I think this blue only you are taken. Okay. చూడండిగా. సో నౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై x యాక్సిస్ అండ్ y యాక్సిస్ కదా. x వాల్యూ y వాల్యూ ముందుగా డ్రా చేద్దాం. సమ్వేర్ విల్ స్టార్ట్ హియర్. ఓకే. సో yeah, now let us take this is our x axis. Now let us take from somewhere, now let us take somewhere y axis. Let us take we'll modify this. Of course wrong అని కాదు కానీ I need some big value, that's why identifying x axis somewhat downside. ఇది x axis. Similarly now we are going to focus on y axis. So I am getting x and y axis kada, x and y. ఈ పాయింట్స్ చూడండి. ఆల్రెడీ you know how to identify all these points. You know how to identify all these bloody points. You know how to identify all these bloody points. అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది కదా. I hope you understood. I hope you understood. Who you are watching this video, please once keenly observe this, keenly observe this very keenly, observe this very keenly. ఓకే. ఏం చేయబోతున్నాం? సో దిస్ వాల్యూ ఈజ్ అవర్ 0 కదా. ఈ వాల్యూ ఎంత? 0. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. ఇటువైపు వస్తే -1, -2, -3, -4, -5. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 and here -1, -2, -3, -4. చూడండిగా. నౌ లెట్ us identify the points. ఫస్ట్ పాయింట్ ఏంటి? -1, -6, -1, -6. ఓ అచ్చా, -1, -6 అంటే -6 వచ్చేసి డౌన్లో ఉండాలి. -4, -5. ఓకే, ఇలా ఎందాం. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ నేను క్లోజ్ చేశాను. -1, -6, -4, 0, -4, 0. ఓకేనా. నెక్స్ట్ 0, -4, 0, 0, x పైన 0, 0 పైన 0, -4, x పైన 0, y పైన -4. అచ్చా, -4, 0. ఓకే, -4, 0, 1, 0. ఇది వచ్చేసి 1, 0. నెక్స్ట్ 2, 6. x పైన 2, y పైన 6. ఓకే, ఇవన్నీ ఇలా ప్రాపర్గా వితౌట్ లిఫ్టింగ్ ద పెన్సిల్, వితౌట్ లిఫ్టింగ్ ద పెన్సిల్ ఐడెంటిఫై చేయండి. గుర్తుంచుకోండి, వితౌట్ లిఫ్టింగ్ ద పెన్సిల్, వితౌట్ లిఫ్టింగ్ ద పెన్సిల్ ప్రాపర్లీ యూ షుడ్ డ్రా. Without lifting the pencil, without lifting the pencil properly you should draw like this. Okay na? Without lifting pencil properly you should draw like this. And this particular curve is meeting, this particular curve is meeting, this particular curve is meeting. ఎక్కడ చూడండి ఒకసారి. వేర్ దిస్ కర్వ్ ఈజ్ మీటింగ్, ట్రై టు ఐడెంటిఫై. సో ఇది ఎక్స్ యాక్సిస్ ని ఇక్కడ మీట్ అయింది, ఇక్కడ మీట్ అయింది. ఏ పాయింట్స్ అవి? 1, -4. ఓకేనా, 1, -4. కాబట్టి సింపుల్గా ఏం రాస్తామండి? సో సింప్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఈస్ ఈ ప్రీవియస్ పేపర్లో ఫ్రమ్ ద గ్రాఫ్. స్కేల్ సేమ్ అండి, మర్చిపోకూడదు. స్కేల్ సేమ్, స్కేలు చాలా ఇంపార్టెంట్. ఏంటి స్కేలు? ఆన్ ఎక్స్ యాక్సిస్ సేమ్ స్కేల్. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equal to 1 unit. నెక్స్ట్ వచ్చేసి ఆన్ వై యాక్సిస్, on y-axis 1 centimeter is equal to, we'll take simply 1 unit. So on x-axis 1 centimeter is equal to 1 unit. On y-axis 1 centimeter is equal to ఎంత తీసుకుంటాం? 1 unit. సో ఇలా ప్రాపర్గా మనం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? ఇలా రాస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫుల్ 6 మార్క్స్. ఇప్పుడు ఫైనల్గా ఏం రాయాలి? 1, -4 కాబట్టి ఇక్కడ కన్క్లూజన్ ఇవ్వాలి. ఎలా ఇస్తాం కన్క్లూజన్? ఫ్రమ్ ద గ్రాఫ్, ఫ్రమ్ ద గ్రాఫ్, from the graph the zeros
the zeros of the polynomial. The zeros of the polynomial is, the zeros of the polynomial is, ఏం రాస్తామండి 1, -4. సింప్లీ వాట్ యూ రైట్ 1, -4. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మనకి పాలినామియల్స్ అనే చాప్టర్ నుంచి మొత్తం మీద 2 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ టు ఐడెంటిఫై ది గ్రాఫ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ముందుగా ఆన్సర్ని మీరు గుర్తించండి, ప్రాపర్గా ఆన్సర్ని మీరు గుర్తించి ఆ ఆన్సర్ వచ్చేసి ఈ ఆర్డర్ పేర్ ఫామ్లో వచ్చేది తీసుకోండి. అలా తీసుకున్నప్పుడు కొన్ని పాజిటివ్ వాల్యూస్, కొన్ని నెగిటివ్ వాల్యూస్ ఉండాలి. నెక్స్ట్ ఏం ఉండాలి, 0 కూడా ఉండాలి. అలా తీసుకొని యూ హ్యావ్ టు డ్రా ఫర్ ప్రాపర్, యూ హ్యావ్ టు డ్రా ద ప్రాపర్ గ్రాఫ్ ఫర్ ఫైండింగ్ వాట్ వీ కెన్ సే జీరోస్. ఓకే, నౌ వన్ మోర్ చాప్టర్. అంటే ఇందులోనే బేస్డ్ ఆన్ గ్రాఫ్స్ మనకి నెక్స్ట్ పాసిబిలిటీ ఏముంది, నెక్స్ట్ పాసిబిలిటీ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ హౌ మెనీ వేరియబుల్స్, 2 వేరియబుల్స్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, అది కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దట్ పార్ట్స్, వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ పార్ట్స్. చూడండి, ఇక పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనగానే మనకి పార్ట్ బి కూడా యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్, పార్ట్ బిలో కూడా మనకు యూజ్ అయ్యేటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఏంటి అంటే యూజువల్గా ఆ ఈక్వేషన్స్ ఏ ఫామ్లో ఉంటాయి అంటే, యూజువల్గా ఈక్వేషన్స్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇలా ఉంటాయి కదా. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఒక 3 రకాల సిచ్యువేషన్లు వస్తాయండి. We are going to get 3 type of situations and these situations are important for part B, a bit part also. మనకి 2 రేఖీయ సమీకరణాల జత తీసుకున్నప్పుడు మనకి 2 రకాల సందర్భాలు ఎదురవుతాయి. 3 రకాల సందర్భాలు ఎదురవుతాయి. ఏంటి ఆ 3 రకాల సందర్భాలు అంటే ఒక్కసారి వినండి అందరూ. ఆ 3 రకాల సందర్భాలు ఏంటో వినండి. ముందుగా ఫస్ట్ వన్ ఏమై ఉండొచ్చు అంటే a1/a2 వాల్యూ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 వాల్యూ. అర్థమైందండి, a1/a2 వాల్యూ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 వాల్యూ. అలా ఉన్నప్పుడు ఏంటో చెప్తాను స్టోరీ, ముందుగా వినండి. తర్వాత రెండోది ఏంటి అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఓకేనా. తర్వాత నెక్స్ట్ థర్డ్ వచ్చేసి a1/a2 ఈజ్ ఈక్వల్ టు అండ్ b1/b2 బట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2. a1/a2 ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, బట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వీఆర్ గెట్టింగ్ c1/c2. ఓకేనా, బట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఇలా ఉన్నప్పుడు ఆ లైన్స్ని ఏమంటాము అంటే, ఇలా ఉన్నప్పుడు సింప్లీ వాట్ వి సే ఈజ్, ఇలా ఉన్నప్పుడు ఆ లైన్స్ని ఏమంటాము అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఆ లైన్స్ని ఏమంటాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. intersect both they are said to be what we can say intersecting lines. So ఇలా ఉన్నప్పుడు lines are said to be coincident or coincide lines, coincide or coincident lines. ఇలా ఉన్నప్పుడు లైన్స్ ఏమంటామంటే parallel lines, usually what we can say parallel lines. అంటే ఇలా ఉన్నప్పుడు ఏమో ఖండన రేఖలు, ఏకీభవించుకునే రేఖలు, ఇది సమాంతర రేఖలు. ఓకేనా, సమాంతర రేఖలు ఇలా ఉంటాయి మనకు యూజువల్గా. సో అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇలా ఉంటాయి, బోత్ లైన్స్ ఆర్ గోయింగ్ టు ఇంటర్సెక్ట్ లైక్ దిస్. కోయిన్సైడ్ అంటే ఒక లైన్ పైనే మరొక లైన్ ఓవర్లాప్ అయి ఉంటుంది. ఓకేనా, ఒక లైన్ పైనే మరొక లైను, ఒక లైన్ పైనే మరొక లైన్ ఓవర్లాప్ అయి ఉంటుంది, ఒక లైన్ పైనే మరొక లైన్ ఓవర్లాప్ అయి ఉంటుంది. మీకు చూపించాను ప్రాపర్గా డిఫరెంట్ కలర్ తోటి. నెక్స్ట్ ప్యారలల్, పేర్లోనే ఉంది ప్యారమే పడిపో, ఐ మీన్ ప్యారలల్ లైన్స్. ఓకేనా, ఏం లైన్స్ అవి, ప్యారలల్ లైన్స్. ఇంకో ఇలా ఉన్నప్పుడు ఓన్లీ ఒక సొల్యూషనే,
ఓకేనా, ఓన్లీ వన్ సొల్లు అంటే ఓన్లీ వన్ సొల్యూషనే, కేవలం ఏకైక సాధన వ్యవస్థితం, ఏకైక సాధన ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు అనంతమైన సాధనలు ఉంటాయి. మీన్స్ ఇలా ఉన్నప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇలా ఉన్నప్పుడు నో సొల్లు, ఐ మీన్ నో సొల్యూషన్స్. ఓకేనా, నో సొల్యూషన్స్ అంటే ఏకైక సాధన ఉంటుంది, అనంతమైన సాధనలు ఉంటాయి, సాధన వ్యవస్థం కాదు. ఓకేనా, అయితే ఒకవేళ సొల్యూషన్స్ ఉంటే వాటిని ఏమంటామంటే కన్సిస్టెంట్ అంటాం, సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అంటాం. సొల్యూషన్ లేకపోవడానికి ఓన్లీ వన్ పాసిబిలిటీయే, ఏంటది, a1/a2 = b1/b2 బట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2. బట్ వేరాజ్ కన్సిస్టెంట్ అంటే యూజువల్గా 2 కేసెస్, ఇట్ మే హ్యావ్ వన్ సొల్యూషన్ ఆర్ ఇట్ మే హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకేనా, అవి గుర్తుంచుకోండి. నో బేస్డ్ ఆన్ దిస్, దీన్ని బేస్ చేసుకొని మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే గ్రాఫ్ డ్రా చేసామో, సో సేమ్ వే వీఆర్ గోయింగ్ టు డ్రా ద గ్రాఫ్ ఈవెన్ ఫర్ దిస్ పేర్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఆల్సో. నో లెట్ us టేక్ సమ్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వీటికి ఆన్సర్ ఫైండ్ చేద్దాం. లెట్ us టేక్ సమ్ క్వశ్చన్స్. లెట్ us టేక్ సమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ చాప్టర్. ఓకేనా, నౌ I am taking simply one question. Try to identify. Here is our question. మీ టెక్స్ట్ బుక్ నుంచే తీసుకుంటున్నాను. I am taking direct question from your bloody means from your textbook only. ఓకే, 2 ఈక్వేషన్స్. ముందుగా సాల్వ్ ద ఈక్వేషన్స్. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ అంటాడు. సాల్వ్ ద ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ అని మీనింగ్. ఏంటా ఈక్వేషన్స్ మరి అంటే, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి x minus y minus 1 is equal to 0. నెక్స్ట్ వచ్చేసి x minus 2y plus 2 is equal to 0. x minus 2y plus 2 is equal to 0. ఓకే, సో నౌ దిస్ ఇస్ ద ప్రొసీజర్. మీకు ఇంతకుముందు చాప్టర్లో ఏది ప్రీవియస్ మనం చేసేటప్పుడు ఇంతకుముందు చేసాం కదా పాలినామియల్స్లో ఏ విధంగా అయితే ఆన్సర్ని మనం ముందుగా ఐడెంటిఫై చేసామో, సేమ్ వే ఇన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఆల్సో మనం ముందుగా ఏం చేయాలి అంటే ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. కాబట్టి చేద్దాం, ఆన్సర్ ఐడెంటిఫై చేద్దాం. బిఫోర్ దట్ వన్స్ అబ్జర్వ్, రఫ్లో చూడండి, రఫ్లో చేసే వర్క్. ఇప్పుడు రఫ్లో ఐఎమ్ ఫైండింగ్ ఆన్సర్. ఫస్ట్ ఏముందండి, x minus y minus 1 is equal to 0. నెక్స్ట్ ఏముందండి, x minus 2y plus 2 is equal to 0. ఇగో ఈ రెండు ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ బికమ్స్ మైనస్, మైనస్ బికమ్స్ ప్లస్, ప్లస్ బికమ్స్ మైనస్ కదా. అవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది 2y minus 5. 2y minus 5 అంటే ఎంత, y. ఇది -5 -2 అంటే ఎంత, -3. కాబట్టి సింపుల్గా y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు సింప్లీ వాట్ వీఆర్ గెట్టింగ్ 3. y ఈజ్ ఈక్వల్ టు 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఏదో ఒక ఈక్వేషన్లో. ఏమొస్తుంది అప్పుడు, x minus 3 minus 1 ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు x ఈక్వల్ టు ఏమొస్తుంది 4. దేర్ ఫోర్ మనకు ఆ పాయింట్స్ ఏమొచ్చినాయి 4,3 కదా. పాయింట్స్ ఏమొచ్చాయి 4,3. దేర్ ఫోర్ 4,3 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దీస్ ఈక్వేషన్స్. 4,3 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్స్. అంటే ఆ రెండు పాయింట్స్, ఆ రెండు లైన్స్ కూడా ఎట్ వాట్ పాయింట్ దే ఆర్ గోయింగ్ టు మీట్, బోత్ లినియర్ ఈక్వేషన్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ఎట్ ద పాయింట్స్ 4,3. 4,3 అనే పాయింట్ వద్ద రెండు ఈక్వేషన్స్ కూడా, రెండు లైన్స్ కూడా మీట్ అయ్యాయి. అది మనం ఆన్సర్ గ్రాఫికల్గా రాబట్టాలి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది ఆన్సర్ గ్రాఫికల్లీ. ఓకే, చేద్దాం. దానికన్నా ముందుగా అసలు ఏంటి ప్రాపర్ ప్రొసీజర్ ఏంటి అంటే, యూ హ్యావ్ టు ఫాలో ప్రాపర్ ప్రొసీజర్. ఏంటా ప్రాపర్ ప్రొసీజరు, ఎలా ఫాలో అవ్వాలి ప్రాపర్ ప్రొసీజర్ అంటే ఒకసారి వినండి.
సింపుల్గా గివెన్ ఈక్వేషన్ we are going to focus on solution. వాడు ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఈక్వేషన్ x minus y minus 1 is equal to 0. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? x minus 2y plus 2 is equal to 0. సో ఇక్కడ సింపుల్గా దీన్ని ఏం చేయబోతున్నాము అంటే ఇలా కంపేర్ చేయాలి. ఏ విధంగా? a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0. ఈ బజార్లో ఏముంది? a2x ప్లస్ b2y ప్లస్ c2 is equal to 0. ఓకేనా? a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0 అండ్ a2x plus b2y plus c2 is equal to 0. c2 is equal to 0. I hope you people are understanding what I am trying to convey. ఓకే, చెప్పండి. ఇక్కడ a1 వాల్యూ, b1 వాల్యూ, c1 ఐడెంటిఫై చేయాలి. ఆల్ ద వాల్యూస్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. a1 వాల్యూ 1 ఉంది, b1 వాల్యూ -1 ఉంది, c1 వాల్యూ -1 ఉంది. ఈ బజార్లో a2 వాల్యూ 1 ఉంది, b2 వాల్యూ -2 ఉంది, c2 వాల్యూ 2 ఉంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నామండి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ a1 బై a2 వాల్యూ. a1 బై a2 వాల్యూ ఏమొచ్చింది? 1/1. వీ హ్యావ్ టు ఐడెంటిఫై b1 బై b2. b1 బై b2 వాల్యూ ఏమొచ్చింది? -1 బై -2 అంటే మైనస్ మైనస్ క్యాన్సల్. అంటే a1 బై a2 వాల్యూ ఏమో 1/1 వస్తే b1 బై b2 వాల్యూ ఏమో 1/2 వచ్చింది. 1/2 వచ్చింది. ఆర్ దే ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్? దే ఆర్ నాట్ ఈక్వల్ కదా, అది నాట్ ఈక్వల్ కాదు. కాబట్టి జస్ట్ నో వీ డిస్కస్డ్ 2 కేసెస్. ఓకే, 3 కేసెస్. a1 బై a2 ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? b1 బై b2. a1 బై a2 ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏం రాస్తాం? సింప్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఈజ్ a1 by a2 is not is equal to we are getting b1 by b2. Therefore lines are what we can say? Lines are intersecting lines. Lines are what lines are? Intersecting lines. Since they are intersecting lines, how many solutions we are going to get? We are going to get only one single solution. We are going to get only what we can say? One single solution. I hope you understood. We are going to get only one single solution. Okay na? ఇప్పుడు ఆ సొల్యూషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఆల్రెడీ యూ నో వాట్ ఈస్ దట్ సింగిల్ సొల్యూషన్. ఆల్రెడీ యూ పీపుల్ నో. లెట్ మీ గివ్ మీ ఫ్యూ సెకండ్స్. Let me charge the battery. Already you know what is the single solution కదా. మనకు ఆల్రెడీ ఆ సొల్యూషన్ అంటే తెలుసు. ఏంటి ఆ సొల్యూషన్? 4,3. ఎలా వచ్చింది అది? బై డూయింగ్ యాక్చువల్ మెథడ్. With the help of the actual method we are getting the answer. By doing the actual method we are getting the answer. Okay, I hope there is no issue with the voice. Actual method. With the help of the actual method we are getting. With the help of the actual method we are getting. Alright. Now once observe here. What to do? We have to identify some points. ముందుగా ఫస్ట్ ఈక్వేషన్ చెప్పండి. ఏంటి ఆ ఫస్ట్ ఈక్వేషన్? అవర్ ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ x minus y minus 1. దీని నుంచి yని సబ్జెక్ట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్ టు x minus 1. y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? x minus 1. నౌ టేక్ సెకండ్ ఈక్వేషన్. ఏంటా సెకండ్ ఈక్వేషన్? x minus 2y plus 2 ఈజ్ ఈక్వల్ టు 0. -2y ట్రాన్స్పోజ్ దిస్ సైడ్ ఏమొస్తుంది అప్పుడు? +2y. +2y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? x plus 2. దీని నుంచి y వాల్యూ చెప్పండి. y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? x plus 2/2. y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? x plus 2/2. వీఆర్ గెట్టింగ్ y ఈజ్ ఈక్వల్ టు x plus 2/2. వీఆర్ గెట్టింగ్ y ఈజ్ ఈక్వల్ టు వాట్? x plus 2/2. Now let us take some table here. Identifying x value, y value. కొన్ని పాజిటివ్ వాల్యూస్, కొన్ని నెగిటివ్ వాల్యూస్ 0. ఓకేనా? ఇంతకుముందు మనం ప్రీవియస్ చాప్టర్ పాలినామియల్లో 4-5 పాయింట్స్ తీసుకున్నాం. ఇక్కడ మినిమం 2 పాయింట్స్ ఉండాలి చాలు. మినిమం 2 పాయింట్స్ ఎనఫ్. 2 or 3 పాయింట్స్.
ముందుగా let us take x equal to -1. ఓకేనా, x equal to what I am taking -1. x equal to -1 తీసుకుంటే y is equal to ఎంత -2, అండ్ x equal to -2 తీసుకుంటే y is equal to ఎంత -3. x equal to 0 తీసుకుంటే y is equal to ఎంత -1. x equal to 1 తీసుకుంటే y is equal to ఎంత 0. x equal to 2 తీసుకుంటే y is equal to ఎంత 1. చాలు, చాలా వచ్చాయి పాయింట్స్. 2 3 అనుకున్నాం, బట్ 5 వచ్చాయి, ఎనఫ్. తర్వాత నెక్స్ట్ యాజువల్గా x y, we are going to identify all these points in a graph paper before going to do that. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్గా వచ్చాయి, ఇక్కడ ఈక్వేషన్ చాలా సింపుల్గా ఉంది కాబట్టి వీ గెట్ ద ఆన్సర్ ఈజీలీ. బట్ ఇక్కడ సింపుల్గా, అక్కడ ఈక్వేషన్ సింపుల్గా లేదు కాబట్టి మనం ప్రాపర్గా ఆ వాల్యూ చూజ్ చేసుకోవాలి. ఆర్డర్లో ఉండాల్సిన పని లేదు, కానీ వైజ్గా జాగ్రత్త చూజ్ చేసుకోవాలి. ఎలా చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ x ఈక్వల్ టు, నేను x ఈక్వల్ టు -1 తీసుకోవట్లా. ఎందుకు తీసుకోవట్లేదు? -1 తీసుకుంటే 2 - 1 1/2, 1/2 అంటే 0.5 డెసిమల్ పాయింట్స్లో వస్తున్నాయి, ఇబ్బంది కాబట్టి తీసుకోవట్లేదు. మరి ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 4 తీసుకోండి. ఓకేనా, x ఈక్వల్ టు 4 తీసుకుంటే 4 + 2 ఎంత 6, 6/2 ఎంత 3, కొంత బెటర్. నెక్స్ట్ x ఈక్వల్ టు 2 తీసుకోండి. 2 + 2 ఎంత 4, 4/2 అంటే 2. ఓకే, నెక్స్ట్ 0 తీసుకోండి. x ప్లస్ 0 తీసుకుంటే 2/2 వాల్యూ ఎంత 1. -2 తీసుకోండి. -2 + 2 అంటే ఏమొస్తుంది 0, 0/2 అంటే 0. నెక్స్ట్ -4 తీసుకోండి. -4 + 2 అంటే -2/2 అంటే -1. ఇలా కొన్ని పాజిటివ్ వాల్యూస్, కొన్ని నెగిటివ్ వాల్యూస్, 0. ఇప్పుడు ఇవన్నీ నేను ఐడెంటిఫై చేయాలి. నాకు ఆన్సర్ ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉండడం కోసం, let us take some graph paper. ఇప్పుడు అన్నీ కూడా ప్రాపర్ గ్రాఫ్లో ఐడెంటిఫై చేద్దాం. let us take graph paper. ఇందులో రైట్. ఓకే, now we have to identify x-axis and y-axis. We have to identify x-axis and y-axis. Let us take this is x-axis. Okay na? Let us take this is x-axis, and let us take this is our required y-axis. I am taking x-axis and y-axis. Okay na? I hope you understood. Deentlo we will identify some points. We are going to identify some points. Ela దీన్ని ఏమంటాం 0, ఇది 1 2 3 4 5 6. This one -1 -2 -3 -4 -5. ఓకేనా, ఇంకా పై వైపు వెళ్తే 1 2 3 4 5 6. ఈ డౌన్లో వస్తే -1 -2 -3 -4 -5. ఓకేనా, -3 -4 సింప్లీ వాట్ యు టేకింగ్ -5. ఒకసారి మాట్లాడదాం. ముందుగా చూడండి, ఈ పాయింట్స్ ఐడెంటిఫై చేసే ప్రాసెస్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ముందుగా ఫస్ట్ బాక్స్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ -1, -2 అండి. -1, -2 ఇంకో ఇదే కదా, -1, -2 -2, -2, -3, -2, -3. నెక్స్ట్ 0, -1, 0, -1. నెక్స్ట్ 1, 0. వావ్, 1, 0. నెక్స్ట్ 2, 1. ఈ పాయింట్స్ అన్నీ కలిపే విధంగా let us take one proper with the help of the straight line. Let us scale తీసుకోండి. స్కేల్ తోటి with the help of the scale you draw this one. I don't know I can able to draw this or not. Time is getting wasted, it seems. Like first time I'm using this tool, that's why I'm in dilemma how to operate this.
ఓకే ప్రశాంత్, కూల్ మ్యాన్. ఓకేనా? ఇలా with the help of this tool, with the help of this tool I drawn one line. ఓకేనా? ఒక ప్రాపర్ లైన్ డ్రా చేశాను. with the help of this particular tool I drawn one proper line. with the help of this particular tool I have drawn one proper line. Now same way we'll apply for next line also. దీనికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎక్స్టెండ్ దిస్. ఇది లైన్ కాబట్టి ఇది ప్రాపర్గా ఒక యారో మార్క్తో ఉండాలి. సిన్స్ దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ లైన్, దిస్ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ యారో మార్క్. ఓకే, నెక్స్ట్ అనదర్ పాయింట్స్ 4,3 అండి. ఫర్ దట్ లెట్ us choose some other color. ఓకే, ఏంటవి 4,3. ఎక్స్ పైన 4, వై పైన 3. x పైన 4, y పైన 3. ఓకే, 4,3 అండ్ 2,2. 2,2 x పైన 2, y పైన 2. 4,3 2,2 0,1 అండి. 0,1 ఇక్కడ x పైన 0, y పైన 1. ఓకేనా? x పైన 0, ఇది 0 లైన్, ఇది 1 లైన్. సో నో, ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ రాంగ్ పాయింట్. వన్స్ అబ్జర్వ్ హియర్. ఏంటా పాయింట్? 0,1 x పైన 0, x పైన 0, y పైన 1. సో ఈ పాయింట్. ఓకేనా? ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ వాట్ వీ డూ? -2,0. అగైన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ వాట్ వీ కెన్ సే -2,0. -2,0. నెక్స్ట్ వచ్చేసి వన్స్ అబ్జర్వ్ హియర్. వన్స్ అబ్జర్వ్ -4, -1. -4, -1. -4, -1. అయితే ఒక చిన్న విషయం మీకు చెప్పడం మర్చిపోయాను నేను. ఏంటి చెప్పడం మర్చిపోయానంటే, ఒక్కసారి మీరు గమనించండి. ఈ ప్రీవియస్ కేసులో మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది కదా. ఏంటి ఆన్సరు? 4,3. మరి x పైన 4 ఉంటే y పైన 3 ఉండాలి. ఇందులో 4,3 పాయింట్ తీసుకున్నాం మనం? తీసుకోలే. ఇందులో అసలు ఆ పాయింట్ తీసుకోవాలా? ఇందులో వచ్చింది 4,3 వచ్చింది. ఓకే, నో ఇష్యూ. ఇందులో ఉందా 4,3? లేదు. ఆ ఆన్సర్ మనం ముందుగా ఐడెంటిఫై చేసామంటే దట్ పాయింట్ హ్యాజ్ టు బి దేర్ ఇన్ దిస్. అలా తీసుకోలేదు కాబట్టే లైన్స్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్. అది రీజన్. కాబట్టి ఇందులో x ఈక్వల్ ఏం తీసుకోవాలి? 4 తీసుకోవాలి. x ప్లేస్లో 4 తీసుకుంటే y ఏమొస్తుంది? 3 వస్తుంది. అప్పుడు ఇంకో పాయింట్ 4,3 అయిపోయింది. ఇందులో 4,3 అయిపోయింది. ఓకేనా? 4,3 అంటే దీనికి సంబంధించి కూడా ఈ ఈక్వేషన్ కూడా ఏమొచ్చింది? 4,3నే. ఏది? రెడ్ పెన్ తోటి. రెడ్ పెన్. నౌ వీ కెన్ ఎక్స్టెండ్ దిస్ లైన్. ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు. దిస్ లైన్ వీ కెన్ ఎక్స్టెండ్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. నౌ దిస్ లైన్ ఆల్సో వీ కెన్ ఎక్స్టెండ్ లైక్ దిస్. ప్రాపర్గా ముందుగా ఇలా జాయిన్ చేశాక విల్ ట్రై టు ఎక్స్టెండ్. ఓకేనా? దీన్ని స్టిల్ యూ కెన్ ఎక్స్టెండ్ దిస్. Okay, now so these both points are intersecting at one common area కదా. ఇక్కడ ఏంటది? ఇగో 3, 4 అంటే సింపుల్గా చెప్పాలంటే x పైన ఏమో 4, y పైన ఏమో 3. 4,3 కదా. x పైన ఏమో 4, y పైన ఏమో 3. సింప్లీ వాట్ వీ కెన్ సే ఈజ్ 4,3 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ రాస్తాం సింపుల్గా. కంక్లూజన్ ఏం రాస్తాం? From the graph paper, the intersecting point of the both lines or the solution of the given system of equations or the solution of the given pair of linear equations is అని చెప్పి ఏం రాస్తామండి? 4,3 అని చెప్పి రాస్తాం. అండ్ స్కేల్, ఐ ఫర్గాట్ రైట్ స్కేల్ ఆల్సో. ప్రాపర్ స్కేల్ యూ షుడ్ రైట్. ఏం తీసుకున్నాం స్కేల్ ఇక్కడ? ఆన్ x యాక్సిస్ 1 centimeter is equal to 1 unit. On y axis 1 centimeter is equal to 1 unit. సో ఇలా మీరు ఎన్ని అయినా ట్రై చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ వాంట్ యూ కెన్ ట్రై. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అంటే జస్ట్ ఐ వాంటెడ్ టు టెస్ట్ యూ. ఐ వాంటెడ్ టు గివ్ యూ వన్ క్వశ్చన్ ఫర్ హోంవర్క్ పర్పస్. యూ ట్రై వెదర్ యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్. యూ జస్ట్ ట్రై whether you can able to do this or not. You just try from your side. Just I am giving some questions. One homework question I am giving, and you just comment your answer of this. X plus y
minus 16 equal to 0, and the next line is x minus 2y plus 2 is equal to 0. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి ట్రై టు ఐడెంటిఫై ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది మీకు హోంవర్క్. దీన్ని ముందుగా ఏం చేయాలి, నార్మల్గా సాల్వ్ చేయండి. నార్మల్గా సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. అలా వచ్చాక నెక్స్ట్ ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్ ఈక్వేషన్ నుంచి y వాల్యూ, సెకండ్ నుంచి y వాల్యూ, అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై సమ్ పాయింట్స్ and plotting all these points in a graph paper, and they are going to intersect at one point. That is our required solution. That is our required solution. So ఇది మనం యాక్చువల్గా గ్రాఫ్స్ అనేటువంటి చాప్టర్ నుంచి మనము చేసేటువంటి విధానం. ఇది నాకు చేసి మీరు వీలైతే సీరియస్ ఆస్పిరెంట్స్, హూ ఎవర్ ఈజ్ వాచింగ్ సీరియస్లీ, దో స్టూడెంట్స్ షుడ్ కామెంట్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. యువర్ కామెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కామెంట్ చేస్తేనే ప్రాపర్గా మీరు వింటున్నది నాకు అర్థమవుతుంది. అకార్డింగ్లీ ఐ కెన్ ఏబుల్ టు మేక్ సో మెనీ వీడియోస్ ఫర్ యూ. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. ఇది గ్రాఫ్స్ ముందుగా అది పాలినామియల్ అని కానివ్వండి, లీనియర్ ఈక్వేషన్ కానివ్వండి, ముందుగా ఆన్సర్ని మనం ఏంటో మనం ఐడెంటిఫై చేసి నార్మల్ మెథడ్ ద్వారా దానిని గ్రాఫ్ పేపర్ ద్వారా ఫైండ్ చేసినప్పుడు కూడా సేమ్ రావాలి అనే మైండ్ సెట్ తోటి చేసుకుంటూ ముందుకెళ్తాం. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ప్రజెంటేషన్ మ్యాటర్స్. ప్రాపర్గా స్కేలు, నీట్ డయాగ్రామ్, ప్రాపర్ పాలినామియల్ ఆర్ ప్రాపర్ స్ట్రైట్ లైన్స్ తోటి చేస్తే కనుక, స్కేల్ యూజ్ చేసి చేస్తే కనుక, పాలినామియల్కి స్కేల్ యూజ్ చేయొద్దు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనము పాలినామియల్ చాప్టర్, బహుపది చాప్టర్లో గ్రాఫ్ గీసేటప్పుడు స్కేల్ యూజ్ చేయొద్దు. అదే లీనియర్ ఈక్వేషన్ చాప్టర్లో ఖచ్చితంగా స్కేల్ యూజ్ చేయాలి ఆ పాయింట్స్ మనం యాడ్ చేసేటప్పుడు. ఓకే, ఇలా గుర్తుంచుకోండి ఈ పాయింట్స్. సో ఇంకా ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ 6 మార్క్స్ కవర్ చేసాం, ఇంకా కొన్ని చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం. అది కవర్ చేశాక నౌ ఆఫ్టర్వర్డ్స్ వీ కెన్ ఏబుల్ టు స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫాలోడ్ బై 2 మార్క్స్ అండ్ బిట్ పార్ట్. మనకు బిట్ పార్ట్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే యూ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఎవర్ నీడెడ్ దీస్ questions, and encourage this channel. Thank you and see you in the next video. Jai Hind.